వెన్ ఇట్ కమ్ టు బుక్ లిస్ట్, ఎన్సీఆర్టీ క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు, క్లాస్ 6 నుంచి 12 వరకు ఏవైతే ఉందో ఆ క్లాస్ 6 నుంచి 12 వరకు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ ఈ బుక్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు స్టాండర్డ్ బుక్స్ అయితే జాగ్రఫీకి వచ్చినట్లయితే జీసీ లియాన్ అనేటువంటి ఒక బుక్ ఉంటుంది, జీసీ లియాన్, ఆ బుక్ని తీసుకోవాలి. తర్వాత హిస్టరీకి వచ్చినట్లయితే హిస్టరీ కరీం సార్ యొక్క బుక్ అనేటువంటిది ప్రామాణికమైన గ్రంథం ఉంటుంది. సో దాని తర్వాత ఎన్సీఆర్టీ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాల్సి ఉంటుంది హిస్టరీకి వచ్చినట్లయితే. తర్వాత పాలిటీకి వచ్చినట్టయితే లక్ష్మీకాంత్ అనేటువంటి స్టాండర్డ్ బుక్ ఉంటుంది. దాని తర్వాత బేర్ యాక్ట్ అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, అది మినిస్ట్రీ ఆఫ్ లా వాళ్ళ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ లా డిపార్ట్మెంట్లో పీడిఎఫ్ అనేటువంటిది దొరుకుతుంది, దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎన్వైర్మెంట్కి వచ్చినట్లయితే ఎన్సీఆర్టీలో బేసిక్ ఫంక్షన్స్ చదివిన తర్వాత ఇప్పుడు మార్కెట్లో 2 బుక్స్ ఉన్నాయండి. ఒకటి పిఎంఎఫ్ ఐఏఎస్ అనేటువంటి ఒక బుక్, రెండోది శంకర్ ఐఏఎస్ అనేటువంటి బుక్. ఈ రెండిట్లో ఏదైనా ఒక బుక్ని మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. తర్వాత మళ్ళీ ఎకానమీకి వచ్చినట్లయితే మనం ఎన్సీఆర్టీతో చదువుకోవడంతో పాటుగా ఎన్సీఆర్టీతో మృణాల్ అనేటువంటి ఒక బుక్ ఉండేదండి. మృణాల్ అనేటువంటి బుక్ మనం తీసుకొని స్టాండర్డ్ బుక్గా మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా దాంతోపాటుగా ఎకనామిక్ సర్వే, బడ్జెట్, వీటన్నిటిని మనం ప్రాపర్గా యూజ్ చేసుకొని ఒక షార్ట్ నోట్స్ అనేటువంటిది మన ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలి.